హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మ్మ్. మా ఇంట్లో అయితే, నేను పనిచేసే ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ అయితే పోయిందండి. వాషింగ్ మిషన్ పోయినందుకు అసలు నిన్న సడన్గా ఆగిపోయింది, లాక్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఈరోజైతే వచ్చారు కానీ అసలు ఏం పని అవ్వలేదు. ఇక్కడైతే వాషింగ్ మిషన్ పోని ఏం పోని ఎలా అయినా ఉతకవలసిందే బట్టలు. చూసారా ఎన్ని బాస్కెట్లు ఫుల్ అయిపోయినాయో. ఇవన్నీ ఉతకాలి, తప్పదు. చాలామంది గల్ఫ్ వెళ్ళిపోతున్నారు, అన్ని డబ్బులు వచ్చేస్తాయి, ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. ఇక్కడ పడే కష్టాలు మామూలుగా ఉండవు. మిషన్ ఉండిని మిషన్ పోని బట్టలు ఉతికి అప్పచెప్పవలసిందే. చేతులతో ఇంతంత లావంటి పిండి వేయవలసిందే. 4 బాస్కెట్లు ఉన్నాయండి, రేపు ఖచ్చితంగా ఉతకాలి. బయట చూస్తే విపరీతమైన వేడి. వేడంటే అసలు బయట ఊపిరాడినంత వేడి. కానీ తప్పదు కదండి, తప్పదు. కష్టపడడానికి వచ్చినప్పుడు మక్కినా ఉంటే వాషింగ్ మిషన్ ఉన్నా పోయినా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయవలసిందే. మరి ఏదో సామానం మనుషులైతే వచ్చారండి, కానీ ఇందులో ఏదో డిస్ప్లే ఏదో పోయిందంట. అది ఇక్కడైతే ఈ గల్ఫ్ కంట్రీలో శుక్రవారం శనివారం సెలవు. మనకైతే సండే సెలవు, సెకండ్ సాటర్డే సెలవు. అలా ఇక్కడైతే శుక్రవారం శనివారం సెలవు, ఆదివారం మళ్ళీ ఆఫీసులు స్కూళ్ళు స్టార్టింగ్. వచ్చారు కానీ ఇదేదో పోయిందని చెప్పారు. మళ్ళీ ఈరోజు శుక్రవారం అవతం గురించి సామాను తీసుకురావడానికి వెళ్ళారు కానీ దొరకలేదండి. ఇది ఎప్పుడు బాగోద్దో ఏంటో తెలియదు. ఇంకా వాషింగ్ మిషన్ కోసం అది ఎప్పుడు బాగవుతుంది అని మాత్రం చూడకూడదు. ఇవన్నీ రేపొద్దున్న అయితే ఇంకా ఇదే ఉద్యోగం. రేపొద్దున్న లేవగానే ఇంకా ఈ బట్టల పని మీదే ఉండాలి. అంతేనండి. ఓకేనండి, బాయ్ బాయ్.